హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికన్ నవ్య. ఈ వీకెండ్ మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. దానికని మేము ఇప్పుడైతే షాపింగ్ కి వెళ్తున్నాము. అంటే మేమే కాదు, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. మొత్తం కలిపి ఒక 15-20 మెంబర్స్ అలా వెళ్తున్నాము. ఎక్కడికి అనేది నేను ఇప్పుడైతే చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఎందుకంటే ఆర్గనైజర్ నేను కాదు, వేరే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు లొకేషన్. కాకపోతే మీకు సంబంధించిన ఐటమ్స్ ఇవి అక్కడికి తీసుకురావాలి అంటే సరే ఇప్పుడు షాపింగ్ కి వెళ్దాము. రేపు హడావిడిగా వెళ్ళడం ఎందుకు, వెళ్ళేటప్పుడు ట్రిప్ కి వెళ్ళేటప్పుడు అని ఇప్పుడైతే మొత్తం సెట్ చేసుకుంటే రేపు ప్రశాంతంగా ట్రిప్ కి స్టార్ట్ అవ్వచ్చు అని ఇప్పుడైతే షాపింగ్ కి వెళ్తున్నాము. నైట్ 12-12:30 అయింది. ఇప్పుడైతే విన్కో ఫుడ్స్ దగ్గరికి వచ్చాము తీసుకుందాము అని. విన్కో ఫుడ్స్ ఒక్కటే ఓపెన్ ఉంటుంది ఈ టైంలో. ఇదైతే 24 hours ఓపెన్. రిమైనింగ్ వన్నీ ఇంకా 9 కానీ 10 కానీ 11 కానీ ఇంకా అలా క్లోజ్ అయిపోతాయి. తేవాల్సిన వాటిలో కొన్ని ఇండియన్ స్టోర్ కూడా ఉన్నాయి, కానీ అది 9 క్లోజ్ కాబట్టి ఇంకా అవి ఇంట్లో నుంచి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ముందు అదేంటిది గ్లాసెస్ అంట, అదేలే గ్లాసెస్ ముందు దాంట్లో ఉంటాయి గ్లాసెస్. ఇది తీసుకోవాలా కింద ఒక 51 ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అంట సరిపోతుందా? అన్ని ఒకే చోట దొరకట్లేదు, ఒక్కో చోట ఉన్నాయి. నుంచి ఇటు తిరుగుతూ ఉన్నాము. మాకు కావాల్సిన వాటిలో జింజర్ ఏలు, క్లబ్ సోడా కూడా ఉంది. ఇంకా అవి కూడా తీసుకొని ఇప్పుడైతే స్టిక్స్ దగ్గరికి వెళ్తున్నాము. గ్రిల్ కి సంబంధించిన స్క్యూవర్స్ కావాలి అన్నారు. అంటే స్టిక్స్ లాంటివి ఏమన్నా పన్నీరు అవన్నీ పెట్టుకొని గ్రిల్ చేయడం కోసం అని. అవైతే ఇంకా ఎతుకుతూ ఉంటే ఇంకా వేరే సెషన్ లో దొరుకుతున్నాయి అంటే ఇంకా అక్కడికి వచ్చి ఇంకా ఇవైతే తీసుకున్నాము. ఇవి లాస్ట్ కు దొరికాయి. ఎక్కువే తీసుకెళ్తున్నాము. ఇవి గ్రిల్ కి కావాలి కదా, మళ్ళీ అక్కడ షాపింగ్ కష్టము అని అయితే అన్ని తీసుకున్నాము. ఇంకా ఆయిల్, షుగర్, సిలాంత్రో ఇవి ఫ్రెష్ ఐటమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. రెగ్యులర్ ఐటమ్స్ దగ్గరికి అవైతే మేము ఎప్పుడు ఇక్కడ కొన్ని పర్చేజ్ చేస్తాము, ఇక్కడ చూస్తుంటాం కాబట్టి అవి ఎక్కడ ఉంటాయి అనేది మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. కొన్ని అయితే ఎత్తుక్కొని తీసుకున్నాము. ఇప్పుడైతే ఆయిల్ దగ్గరికి వచ్చాము. ఇంకా ఆయిల్ తీసేసుకొని ఇంకొంచెం పక్కనే షుగర్ కూడా ఉంటుంది, ఇంకా అది కూడా తీసేసుకొని ఇంకా సిలాంత్రో అనేది ఇంకా లాస్ట్ సెషన్ అది అటు ఎడ్జ్కి ఉండిద్ది. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని ఇంకా డైరెక్ట్ గా చెక్అవుట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే ఇవి ఆయిల్ తీసుకున్నాము. విన్కో ఫుడ్స్ అనేది అన్ని స్టేట్ లో ఉండదు, కొన్ని స్టేట్ లో మాత్రమే ఉండిద్ది. కానీ ఇది ఎలా అంటే ఇంకా అన్ని రెగ్యులర్ గా రా ఐటమ్స్ లాగా దొరుకుతాయి. ఇంకా మనము పచారీ కొట్లో అలా తీసుకుంటాం కదా, ఇంకా అలా దొరుకుతాయి. కొంచెం తీసుకొని ఇలా ప్యాకింగ్ చేసినవి ఎల్లో స్టోర్స్ ముందు ఇంకా బస్తాలలో మనకేం కావాలి అనేది మొత్తం అన్ని పెడతారు. మనకేం కావాలంటే అవన్నీ తీసుకొని ఒక కవర్ లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఎంత వెయిట్ అయితే అంత ప్రైస్ ఇస్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే అన్ని పప్పులు అన్ని దొరుకుతాయి. మన ఇండియన్ కి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మేము పల్లీలైనా ఏమన్నా దాల్ కావాలన్నా ఉరద్ దాల్, తూర్ దాల్ అని ఇలాంటివన్నీ ఇక్కడే తీసుకుంటాము. కంపారిటివ్లీ అక్కడ కంపేర్ చేసి ఇండియన్ స్టోర్ లో కొంచెం ఇక్కడే తక్కువగా ఉంటాయి, కానీ కొన్ని సార్లే దొరుకుతాయి. మళ్ళీ అన్ని టైమ్స్ లో దొరకవు. అవి చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి సంబంధించినవి అయితే నార్మల్ గా రెగ్యులర్ గా దొరుకుతాయి, కానీ కొన్ని అయితే మనము చూసుకోవాలి ఎప్పుడు దొరుకుతాయి అనేది. అవి అన్ని టైమ్స్ లో అవైలబుల్ ఉండవు. కానీ ఇక్కడైతే కొన్ని ఆల్మోస్ట్ ఇండియన్ కి మన కుకింగ్ కి సంబంధించినవన్నీ అయితే చాలా వరకు అయితే దొరుకుతాయి. మీకు చూపిస్తాను. నేను ఎప్పుడైనా చిప్స్ లాంటివి ఫ్రై చేస్తుంటాం కదా, అలాంటివన్నీ ఇక్కడే తెస్తాను. మళ్ళీ కాఫీ కూడా ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ కాఫీ బీట్స్ ఉంటాయి. ఇక్కడే మనకి గ్రైండర్ ఉండిద్ది. మనమే డైరెక్ట్ గా కాఫీ, మనకి ఏ కాఫీ కావాలి అనేది మొత్తం ఇక్కడే గ్రైండ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా కాఫీ బీన్స్ తోటి. కంపారిటివ్లీ అన్ని స్టోర్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. నేను చెప్పాను కదా, ఇక్కడ చిప్స్, అదే బనానా చిప్స్ అని ఏమన్నా మనకి స్పైసెస్ ఉంటాయి కదా, ఇండియన్ స్పైసెస్ అవన్నీ దొరుకుతాయి. అన్నికి కావాల్సినవన్నీ ఉంటాయి. చాక్లెట్స్ మనము రాసుల్లాగా పోసుంటారు, అవి పర్చేజ్ చేసుకోవచ్చు. మీట్ కంపారిటివ్లీ తక్కువ ఉండిద్ది. ఇక్కడ మనకి చికెన్ అన్ని స్టోర్ లో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉండిద్ది, కానీ ఇండియన్ స్టోర్ లో ఫ్రెష్ ఉండిద్ది కాబట్టి ఇక్కడ
పర్చేజ్ చేస్తాము. కానీ అక్కడ దొరకనప్పుడు కొన్నిసార్లు ఇంకా ఇక్కడే తీసుకుంటాము మేము అన్ని. ఇలా ఇక్కడైతే కొంచెం తక్కువకి ఫ్రెష్ గా దొరుకుతాయి అనిపిస్తుంది. కానీ మీట్ అనేది ప్యాక్డ్ కాబట్టి ఇంకా ఇక్కడైతే తీసుకోము మీట్. ఇంకా సిలాంత్రో తీసుకొని ఇంకా మా సెషన్ అయితే అయిపోయింది. నేను చెప్పాను కదా పప్పులు అవి దొరుకుతాయి అని, ఇంకా అవే ఇవి మనకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా ఇక్కడ ఉంటుంది. ఇలా ఉంటాయి. మనం జస్ట్ ఇలా కవర్ లో తీసుకొని ఇంకా ఈ ప్యాక్ చేసుకొని దాని మీద నెంబర్ ఉండిద్ది 4 డిజిట్ నెంబర్. ఇంకా అది వేసుకెళ్ళాము అంటే అక్కడ మనం చెక్అవుట్ దగ్గర వాళ్ళు కోడ్ ఎంటర్ చేసి మన ప్రైస్ ఎంత పడింది అని వేయడం కోసము. అలానే ఏమన్నా పాస్తా చేసుకోవాలన్నా పాస్తా, నూడిల్ అలాంటివి కూడా దొరుకుతాయి. స్పైసెస్, జాగ్రీ ఇలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఈ స్టోర్ లో. ఇక్కడ అన్ని స్టోర్ లో అయితే మనము క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, క్యాష్ తోటి మనము ఏమన్నా పేమెంట్ చేయాలంటే ఏమైనా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ డెబిట్ కార్డు గానీ క్యాష్ పేమెంట్ మాత్రమే చేయగలము, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయలేము ఈ స్టోర్ లో. USA లో ఇలాంటి ఒక స్టోర్ ఉంది, దాంట్లో మనము క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేయలేము అనేది మీరు ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు అనేది చూద్దాము. మేమైతే ఈ స్టోర్ కి వచ్చి మేము క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వాళ్ళు లేదు ఇక్కడ క్రెడిట్ కార్డ్ తో పే చేయలేరు, ఓన్లీ డెబిట్ కార్డు క్యాషే అన్నంత వరకు మాకు తెలియదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చామంటే ఓన్లీ పాకెట్ నుంచే పే చేస్తాము. ఇప్పుడైతే మాకు షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా చెక్అవుట్ చేసి వెళ్ళడమే. కానీ ఇక్కడైతే పెద్ద క్యూ ఉంది. దాంట్లో ఇంకా మా డిస్కషన్ లో ఇలాగా టీ కప్స్ అనే మెన్షన్ చేశారు. ఒకవేళ తాగడానికి టీ కాఫీ తాగడం కోసం కొన్ని కప్స్ తీసుకెళ్దాము, ఒకవేళ యూజ్ అయితే లేకపోతే రిటర్న్ తెచ్చుకుందాము అనుకొని టీ కప్స్ కూడా యాడ్ చేసాము. ఇక్కడ వెయిట్ చేసే టైంలో ఇంక వెళ్ళి టీ కప్స్ తీసుకొచ్చాడు. ఇక్కడ మనము సెల్ఫ్ చెక్అవుట్ కూడా చేయొచ్చు. కానీ అదేంటంటే మిడ్ నైట్ అలాగా క్లోజ్ చేస్తారు నైట్. ఇంకా అప్పుడు మనం సెల్ఫ్ చెక్అవుట్ చేయలేము. 10 minutes అలా వెయిట్ చేసిన తర్వాత మా టర్న్ అయితే వచ్చింది చెక్అవుట్ చేసేది. ఇంకా వెయిట్ చేస్తున్నాము. అది వాళ్ళు సపరేట్ చేయడం కోసము ఒక స్టిక్ అక్కడ పెడతారు. ఇంకా దానికోసం అయితే అక్కడ నుంచొని వెయిట్ చేస్తున్నాము వాళ్ళు త్రో చేస్తారు అని. ఇప్పుడు నువ్వు పట్టుకో, ఇంకో వాటర్ ట్యాంక్ తీయాలి. ఇప్పుడైతే మా షాపింగ్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మాకు ఎంత బిల్ అయింది అనేది. ఇప్పుడే ఇంటికి వచ్చాము, మీకు బిల్ ఎంత అయింది అనేది చూపిస్తాను. ఇప్పుడు ఫోన్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. బిల్లు మళ్ళీ మర్చిపోతాను, ఎక్కడైనా పడేస్తాను అని. తిరిగాం కదా, జింజర్ అయితే మర్చిపోయాము. అక్కడ దొరుకుతుంది ఇండియన్ స్టోర్ లో టీ పౌడర్, ఇలాచి అవి తీసుకోవాలి. కానీ ఇవి ఇండియన్ స్టోర్ క్లోజ్ కదా, ఇవి ఇంట్లో నుంచి తీసుకెళ్దాము అనుకుంటున్నాము. సరే కొంచెం జింజర్ కూడా ఇంట్లో ఉంది, ఇంకెలా మర్చిపోయాము. ఇంకా దానికోసం బ్యాక్ వెళ్తాము. ఇంకా సరే వెళ్ళి తెచ్చుకుందాము అని. అదైతే తెచ్చుకోలేదు, ఇంట్లో నుంచి తీసుకెళ్లొచ్చు అని. జింజర్ మాత్రం మర్చిపోయాను. టీకి సంబంధించిన వాటిలో జింజర్ యాడ్ చేశారు మాకు. వీడియోలో రికార్డ్ అయ్యింది అనుకున్నాను, కానీ ఇక్కడ అమౌంట్ ఎంత అనేది కరెక్ట్ గా కనిపించట్లేదు అటుంది. ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను మాకు బిల్ అమౌంట్ టోటల్ ఎంత అయింది అనేది. ఇదే కాకుండా నేను ఒక ఛాలెంజ్ లాగా 7 days ఛాలెంజ్ లాగా ఒక వీడియో తీస్తున్నాను. అది రేపటితో కంప్లీట్ అవుతుంది ఆ 7 days ఛాలెంజ్ అనేది. ఇంకా రేపు మార్నింగ్ ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసేసి ఆ వీడియో అంతటితో కంప్లీట్ చేయాలి. అదైతే ఎడిట్ చేయాలి. కానీ ఇప్పుడైతే ట్రిప్ కి వెళ్తున్నాము. ఇంకా ఈ ట్రిప్ తో ఉన్నాం కాబట్టి ఈ 7 days ఛాలెంజ్ అనే వీడియో అది తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను అనుకుంటాను. ఇదైతే ఈ వీడియోస్ అయితే ముందు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకు తెలియదు. ఇంకా రేపు మార్నింగ్ అలాగే కనుక్కోవాలి ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేస్ కి వెళ్తున్నాము, ఏం చూడడానికి వెళ్తున్నాము అనేది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఒక 2-3 days ప్లాన్ అనుకుంటా. అది నాకు తెలిస్తే నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. షాపింగ్ వీడియో, రేపు ప్యాకింగ్ అదంతా ఇంకొక వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. నాకు ఎగ్జాక్ట్ గా తెలిసిన తర్వాతే మెన్షన్ చేద్దామని ఇప్పుడైతే నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయట్లేదు ఎక్కడికి వెళ్తున్నాము అనేది. అక్కడికి వెళ్ళాక ఎక్కడెక్కడ తిరుగుతాము అవన్నీ త్వరలోనే వీడియోస్ రాబోతున్నాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికన్నా ఇక్కడ USA లో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.